ప్రభుత్వంలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు. కూడికలో ఉన్న ప్రియులు దేవుని సేవకులందరికీ వందనాలు. కూడికి నడిపిస్తున్న సత్యానోగ్ గారికి కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి 5వ అధ్యాయం ఎజ్రా గ్రంథంలో మొదటి వచనాన్ని నేను ఉదయకాలం చదువుకున్నాం. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకరియా యోధా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబెలును యోజాదా కుమారుడైన యెషూవయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించరు. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ప్రవక్తల మాటలు విని మరి భయభక్తులు పూనిరి, మందిరపు పని ప్రారంభించిరి అనే మాట చూస్తున్నాం. ప్రవక్త మాట వినుట. మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక నుంచి ఉపదేశం పొందుకుంటున్నాం. రాకడ పత్రికలో ప్రభు సంఘాన్ని రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి రాబోతున్నాడు. చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి ఈ వచనాన్ని మళ్ళీ చదువుకొని ప్రభుని స్తుతిద్దాం. వచనం 18, 19 వచనాల్లో ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి అని చెప్పాడు. కాబట్టి ప్రభువా రమ్ము అని చెప్పే వరము, ఆత్మను ఆర్పకుడి అనే వరం. ప్రభువా రమ్ము లేదా ప్రత్యక్షతను అపేక్షించుట అన్నాడు దీన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రభువా రమ్ము మరణాత అనే మాట 22లో చూస్తాం. 16-22లో ఆయన ప్రత్యక్షతను అపేక్షించుట అని తిమోతికి రాసిన 2వ పత్రిక 4-8లో చూస్తున్నాం. ఆయన రాకడను త్వరపెట్టుట అని 3వ అధ్యాయము పేతురు 2వ పత్రికలో 12లో చూస్తున్నాం. ఈ వచనాల దగ్గర ఏముందంటే, ఆయన రాకడను త్వరపెట్టుట అనే దగ్గర భక్తితో, జాగ్రత్తతో అనే మాట రాయబడింది. కాబట్టి ప్రభు రాకడను త్వరపెట్టే వరం ప్రభు మనకిచ్చాడు. ముఖ్యంగా పెండ్లి కుమార్తె సంఘము అనే సంగతిలో మనం వరములు కలిగిన సంఘం, ముఖ్యంగా ఈ 2 వరములు ఈ సంఘము కలిగి ఉంటుంది. ప్రభువుని రమ్మని త్వరపెడుతూనే ఆయన వచ్చే సమయములో లేదా ఆయన వచ్చే సమయంలో జరిగే సంగతుల గురించి సంఘం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి. ప్రభువుని రమ్మని ఎప్పుడైతే మనం పిలుస్తూ ఉంటామో వెంటనే మనకు ఆ దినాల్లో జరిగే సంభవాలు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియబడుతూ ఉంటాయి. వీడియోస్ చాలా మంది ఆన్ చేయలేదు. ఆన్ చేయని వాళ్ళని సెలవు సీట్ ఇచ్చి పంపించేయండి. ఆన్ చేసిన వాళ్ళు ఉంచండి. ఇక్కడ ప్రవచన సంగతులు ప్రకటన గ్రంథంలో నిన్న దేవుని సేవకులు రాజేష్ అన్న చదివించారు. ఈ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. వీటిని 3వ వచనంలో ఏమన్నాడంటే ప్రవచన వాక్యములు అని చెప్పాడు. పేతురు ఏమంటాడు? అసలు దేవుని వాక్యమే ప్రవచన వాక్యం. 1వ అధ్యాయం పేతురు 2వ పత్రికలో దేవుని వాక్యమే ప్రవచన వాక్యం. ఈ ప్రవచన వాక్యాన్ని చీకటిలో వెలుగిచ్చు దీపం అని చెప్పాడు. ప్రవచన కాంతిలో నడవాలి, ప్రవచన వెలుగులో నడవాలి.
నాతో మొన్న ఒక సహోదరుడు విశ్వాసే మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటది అంటున్నాడు. ఇంకొక ఆయన మాట్లాడుతూ ఇంకో 15 సంవత్సరాలకే పరిస్థితి ఎలా ఉంటది అని చెప్తున్నాడు. మీరు ఖచ్చితంగా సిచ్యువేషన్‌లో ఉంటే ఏం చేస్తారు? నేనైతే నవ్వుకుంటున్నాను అన్నమాట. ఎందుకు? కాబట్టి దేవుని సంఘానికి ఆయన రాకడెప్పుడో తెలియకపోవచ్చు కానీ, ఆయన పెండ్లి కుమార్తెకు మాత్రం ఆయన రాకడెప్పుడో తెలుసు. సార్దీస్‌లో తెల్లని వస్త్రములు ధరించుకొని తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరికి ఆయన ఏ గడియన వస్తాడో తెలుసు. వారు ఆయనతో కలిసి సంచరిస్తున్నారు. యోధా పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా 23లో వారు డాగుపడిన అంగీని అసహించుకుంటున్నారు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా యెహోషువకు ఆ మలిన వస్త్రములు తీసివేయండి అని ఆజ్ఞాపించాడు. సో మందిర పని జరుగుతుంది, దేవుని పరిచయం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రవక్త మాట విన్నారు, భయభక్తులు పూనారు. ప్రభు యొక్క రాకడను త్వరపెట్టే వరము ప్రజ్వలింప చేయవలసిన దినాల్లో మనం ఉన్నాం. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఆయన రాస్తూ 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 6వ వచనంలో నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయమని చెప్పాడు. సో వరాన్ని ఇంకా ఎక్కువగా ప్రజ్వలింప చేయాలి. సో మనం ఏ రోజుల్లో ఉన్నామంటే ఆర్పకుడి అనే పదం కాదు, ఆర్పకుడి అనే దానికంటే ప్రజ్వలింప చేయుడి కదా. మీ దీపములు ఏం చేయమన్నాడు? వెలుగుచుండనీయుడి. అక్కడ ఏం చెప్పాడు? మీ నడుములు కట్టుకోండి అని చెప్పాడు. ఈ వచనాన్ని పేతురు ఎలా రాశాడు? మీ మనస్సు అను నడుము కట్టుకొని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప అన్నాడు. నడుము కట్టుకోండి, ప్రభు రాబోతున్నాడు. మీ దీపాలు వెలుగుచుండనీయుడే అన్నాడు. సో ఈ గిఫ్ట్ ని మరి ఎక్కువగా యూజ్ చేసుకోండి, మరి ఎక్కువగా ఈ వరాన్ని ప్రజ్వలింప చేయండి. ప్రజ్వలింప చేయడం అంటే ఇంతకు ముందు మాట్లాడిన హవర్స్ కంటే ఎక్కువసేపు మాట్లాడాలి. ఇంతకు ముందు మాట్లాడిన పదముల కంటే ఎక్కువ పదాలు మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడాలి. సో అలాగే ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో వారికి దేవుడు ప్రవచన వరాన్ని, ప్రవచన వాక్యాలని దేవుడిస్తాడు. వాళ్ళు ప్రవక్త మాట వింటారు. ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడని వాక్యం చెప్తుంది. అంటే మోషే కంటే మరి శ్రేష్టమైన ప్రవక్త, మోషే కంటే శ్రేష్టమైన ప్రవక్త కాలంలో మనం ఉన్నాం. మరి ఇప్పుడు ఈ ప్రవక్త మాట వినకపోతే ఈ కార్యాల్లో ఉండకుండా మనం వెలివేయబడతాం. మనం ఏదో పని చేసేసుకుంటే కుదరదు. మనం చేస్తున్న పని దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మన ద్వారా ప్రభు పని చేయాలి. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా లేదా మన ద్వారా దేవుని ఆత్మ పని చేయాలంటే మనం ఆయన కార్యాల్లోంచి వెలివేయబడకూడదు. ఇక్కడ చూడండి, ఎజ్రా గ్రంథంలో వీళ్ళు పత్రిక పంపించారు. ఏమని? మహాదేవుని మందిరపు పని జరుగుతుంది, ఇది అసలు దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందా లేదా వీళ్ళకి వీళ్ళే చేసేస్తున్నారా అనే విషయాలు వివరాల కొరకై దర్యావేష్కు మరి సంగతులు ఇక్కడ ఉన్నవారు పంపించారు. అప్పుడు ఏం జరిగిందంటే 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో గ్రంథం దొరికింది. ఆ గ్రంథంలో గమనించింది ఏంటంటే ఇది దేవుని చిత్త ప్రకారమే జరుగుతున్న పని. వెంటనే ఆ పనిని భంగపరచొద్దని, ఆ పనికి సహకరించమని మరి రాజుగారు కూడా ఆజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం చాలా పని చేస్తున్నాం. అయితే ఈ పని దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుందా? ఈ పని క్రీస్తు మన ద్వారానే జరిగిస్తున్నాడా? కదండి, నయోమి ఏమడిగింది? నా కుమారుని పని ఎట్లు జరిగింది అని అడిగింది. అప్పుడు రూతు ఏం చెప్పింది చెప్పండి?
రూత్ గారు ఏమనింది చెప్పాలి. మీరు చూసి చెప్తే వేస్టేగా, మీరు చూడకుండానే చెప్పాలి. ఆ మనుషుడు తనకు చేసినదంతా తెలియజేసింది. కాబట్టి నయోమి ఫస్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు వెళ్ళు, నువ్వు చేయవలసింది అతడు నీకు బోధిస్తాడు. తర్వాత లాస్ట్ లో ఏమడుగుతుందంటే, నీ పని ఎట్లు జరిగింది. అప్పుడు చెప్తుంది ఆ మనుషుడు తనకు చేసినదంతా. కాబట్టి రేపొద్దుట ప్రశ్న నువ్వేం చేసావంటే, మనం చేసిన ప్రార్థనలో, మనం పెట్టిన ప్రార్థనలో, మనం చదివిన అధ్యాయాలు ఇవన్నీ చెప్పుకోవడానికి ఉండదు. మన ద్వారా ప్రభు ఏం చేశాడు. పౌలు గారు అన్నారు, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే గాని మరి వేటిని గురించి మాట్లాడి తెగింపను అన్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు ఎక్కువగా చెప్పుకొని అప్పుడు తక్కువైపోతే, ఇప్పుడు ఎక్కువ చెప్పుకున్నాం అనుకోండి అప్పుడు తక్కువైపోద్ది. మనం అంటాం 3250 ప్రసంగం అంటాం. ఇన్ని ప్రసంగాలు ఒకసారి కూడా ప్రభు ఆడుకోపోతే సున్నాయి అది. రోమాపత్రిక 15:18లో పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చే గాని. పేతురు 1:12 పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించట. కాబట్టి ఏవి మన కార్యాలు, మన ద్వారా జరుగుతున్న పని. అందుకనే దయచేసి మనం చేస్తున్న పని దేవుని చిత్తానుసారంగా ఉండాలంటే ఆయన ప్రవక్త మాట వినాలి. మనం ప్రవచనము వెల్లడైతుంది, ఆ కాంతిలోనే నడవాలి. ముఖ్యంగా మనము డార్క్ పీరియడ్ లో ఉన్నామని, మోస్ట్ డార్కెస్ట్ పీరియడ్ 3.5 years కటిక చీకటి కాదు. వాక్యం లేకపోతే ఎవ్వరం కొనసాగలేదు. ఇది మీలో ఎంతమందికి జాగ్రత్త ఉంటుందో, ఎంతమందికి భయం ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుని యొక్క సంఘము ద్వారా వాక్యం తెలుసుకోవాలని ఆశపడతారు. ఏదో కాసేపు వాక్యం వింటాం కాదు, కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచనాన్ని కలిగి ఆ వచనపు వెలుగులో మనం నడుస్తూ ఉంటే ఆయన కార్యాల్లో ఉంటాం. ఆయన కార్యాల్లో ఉండగానే ప్రభు వస్తాడు. నేరుగా మనం ఆయన కార్యాల్లో ఉంటూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అంతే తప్ప కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారు వాస్తవంగా ఆయనను ప్రశంసించలేరు. ఆయన కార్యాలు అశ్రద్ధగా చేస్తున్న వారు ఆయనకు ఎంత మాత్రం మహిమను తీసుకొని రాలేరు. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్పాడంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 11, 12 వచనాల్లో, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యాన్ని బలంగా సంపూర్ణం చేయండి. విశ్వాసయుక్తమైన కార్యాన్ని బలంగా సంపూర్ణం చేయండి. బలంగా సంపూర్ణం చేయటం అంటే అశ్రద్ధగా చేయటమా? మీలో కలుగు ప్రతి ఆలోచనని మీరు బలంగా సంపూర్ణం చేయండి. ఎందుకంటే ప్రభు ఇప్పుడు రాబోతుంది. ఎందుకంటే మీ యందు ఆయన ప్రశంసించబడాలని రాబోతున్నాడు. ఫిలోమోనుకు రాసిన పౌలు ఏమన్నాడు? నేను నీకు చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావు అన్నాడా లేదా? కదండి. ఇచ్చిన పనిని సరిగ్గా చేయని వారు ఉంటారు, కానీ ఇచ్చిన పని ఇచ్చిన దానికంటే ఎక్కువగా చేస్తున్న వారు ఉంటారు. ఎంత మంచి మాట చూడండి. ఫిలోమోనుకు రాసిన ఈ పత్రికలో పౌలు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. మాత్రమే కాదు, కొంచెం ముందుకొస్తూ ఈ వచనంలో ఏం చెప్పాడంటే 22లో, ఒనేసిమును చేర్చుకో, ఒనేసిముతో పాటు నాకు బస్ సిద్ధం చేయి అని అన్నాడు. సో ఎవరికి పని చెప్పాలనిపిస్తుంది? చెప్పిన పని సగం చేసి వదిలేసిన వాళ్ళక? వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయమంటే వచ్చి వందనాలు చెప్తున్నాడు ఎవరు? సౌలు సమూయేలుకి. రాజైన అగగును సజీవంగా బ్రతికించి ఉంచాడు, అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయలేదు. సో అటువంటి వారి వల్ల ప్రయోజనం లేదు. అసలు ఈ దినాల్లో ఎక్కువ మీటింగ్స్ పెట్టుకోవాలి. ఫిబ్రవరి 10:24 ఏమన్నాడు? ఈ దినాల్లో మరి ఎక్కువగా అలాగ చేయమన్నాడు. మీటింగ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అయిద్దని ఆలోచిస్తే ఇక వాళ్ళు ఎవరు ఆలోచన చేయండి మరి.
కాబట్టి మరి ఎక్కువగా అలాగ చేయమని చెప్పాడు. ప్రభు ఇచ్చిన సొమ్ముని ప్రభు పని కొరకు వాడుతూ, ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభు కొరకు వాడుతూ, వీలైనంత ఎక్కువగా దేవుని పనిలో ఉండవలసిన దినాల్లో మనము ఇచ్చిన పనే పూర్తిగా సరిగ్గా చేయకుండా సమయాలకు వచ్చి వందనం చెప్తున్నట్లుగా మనం సౌలుని చూస్తున్నాం. కానీ కేవలం సహోదరుల క్షేమం తెలుసుకొని రమ్మని పంపిస్తే దావీదు ఆ జున్నుగడ్డలు ఆహారం పట్టుకొని వెళ్ళి యుద్ధం చూడడానికి కాదు, యుద్ధం చేయటానికి, యుద్ధ భూమిలో నిలబడటానికి, గొలియాతును పడగొట్టడానికి ప్రభు ఆడుకున్నాడు. చెప్పిన దానికంటే తక్కువ చేసిన వాడు సౌలు, చెప్పిన దానికంటే ఊహించనంత ఎక్కువ చేసిన వాడు. ప్రాణానికి తెగించి గొలియాతును ఆ ఫిలిస్తీని చంపాడు. కాబట్టి ప్రభు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నాడు, ప్రభు ఆత్మ మీ మీదకి ఎలా వస్తున్నాడు, మిమ్మల్ని ఎలా రేపుతున్నాడు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను సంభవించబోయే రక్షణ గురించి రాయాలనుకున్నాను, కానీ నేను పెన్ పట్టుకోగానే పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని ప్రభు నాకు ఆత్మ ప్రభు ప్రేరేపించాడు అన్నాడు యోధా తన పత్రికలో. సో అదే అన్నమాట, ఆత్మ మన మీదకి రావటం. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు, ఎల్లప్పుడూ నివసిస్తున్నాడు. ఆత్మ మన మీదకి రావటం అంటే ఆయన మనల్ని రేపటం, నడిపించటం, వాడుకోవటం. ఏమి లేదండి, మన దగ్గర 5 రొట్టెలు ఉంటే చాలు. ఈ చిన్నవాని వద్ద 5 రొట్టెలు ఉన్నవి అన్నాడు. 5 రొట్టెలు ఉంటే అవి చాలు ప్రభు చేతికి ఇవ్వాలి. మనం ఒక్క వాక్యపు తలంపుతో. నిన్న ఒక సహోదరుడు ఇలా అడిగాడు అనమాట, రోజుకు 4 మెసేజ్లు చెప్తున్నారు కదా, తెలంగాణలో అడుగుతున్నాడు, అసలు ఎలాగా ప్రిపేర్ అవుతారన్న మీరు వర్తమానం, ఏం పుస్తకాలు చదువుతారని అడుగుతున్నాడు. అప్పుడు నేను జ్ఞాపకం చేశాను అనమాట, ఒక్క తలంపు ప్రభు ఇస్తాడు వాక్యం చెప్పే ముందు. విశ్వాసంతో లేచి నిలబడతాను, నేనే కాదు ఇక్కడ యోగ్యులైన పని వారందరూ అంతే. లేచి నిలబడతాను, వెంటనే ప్రభు కావాల్సిన రెఫరెన్స్లన్నీ అందిస్తాడు. అంతే తప్ప నిలబడిన తర్వాత వాక్యం రాకపోతే సిగ్గైపోతుంది కదా, మనం కొనసాగలేం కదా అని అనుకోకుండా మన దగ్గర ఉన్న ఈ చిన్నవాని యొద్ద ఉన్న 5 రొట్టెలు చాలు. అవి కూడా తినేసేవాళ్ళు ఉన్నారు, అవి కూడా ఎవరు, అవి కూడా తినేస్తున్నారు. తినకండి, ఆ రొట్టెలు ఇవ్వండి. ఎందుకంటే ఈ 5 రొట్టెలు నువ్వు తిన్నా నీకు డైజెషన్ ప్రాబ్లం ఉంటే అరగదు. ఒకవేళ ఈ 5 రొట్టెలు నీ దగ్గర ఉన్నది నీకు సరిపోకపోవచ్చు, కానీ అదే ప్రభు చేతికిస్తే, ఆ చిన్నవాడు గురించి ఏం రాశాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఆ చిన్నవాడు కూడా తృప్తిగా తిన్నాడు. తృప్తిగా తిన్నాడంటే అర్థం ఏంటి? ఆకలి ప్రభు ఇచ్చాడు, అరుగుదల ప్రభు ఇచ్చాడు, ఆహారాన్ని ప్రభు దీవించాడు. కాబట్టి ఏదైనా ప్రభు చేతికి ఇవ్వాలి. ఈ నెలకి వాడేసుకుందాంలే, నెక్స్ట్ మంత్ నుంచి ఇది కూడా అందులో కలిపేసి ఇచ్చేద్దాంలే, తప్పు. దేవుని సొమ్ము దొంగిలించకూడదు, దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. ప్రభు మనకిచ్చిన ఈ చివరి దినాల్లో వీలైనంత ఎక్కువగా ప్రవచన వాక్యాన్ని బట్టి ప్రవక్త మాట విని భయభక్తులు పూని మనం దేవుని మందిర పని జరిగించాలి. ఎందుకంటే జకర్యా గ్రంథంలో ఆయన ఏమన్నాడు, పర్వతములెక్కి మ్రాణులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరాన్ని గాని కట్టించినట్లయితే నేను సంతోషిస్తానన్నాడు, నన్ను గణపరుచుకుంటానన్నాడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో వచనం 8లో చెప్పాడు. కాబట్టి ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే పని నిర్లక్ష్యం చేస్తే కాదు, పనిని మనం జరిగించాలి. పర్వతాలు ఎక్కి మ్రాణులు తీసుకొని వచ్చి మందిర పని మనం చేయని ఆరంభించాలి. కాబట్టి ఒకసారి ఉదయకాలం మనం పరీక్ష చేసుకుందాం, మనం ఎంతవరకు పని చేస్తున్నాం, మన ద్వారా ఎంతవరకు పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు, క్రీస్తు మన ద్వారా ఎంతవరకు చేయిస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ అధ్యాయంలో మహాదేవుని మందిరం అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఆ మాట వచ్చి ఉంటుంది చెప్పండి, ఎవరైనా గెస్ చేయండి. ఈ అధ్యాయంలో ఎజ్రా గ్రంథంలో మనం చదివిన 5వ అధ్యాయంలో వచనం 7లో 8లో రాజువైన తమకు తెలియవలసిందేమనగా మేము యోధా ప్రదేశంలోనికి వెళ్ళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది, అది గొప్పరాళ్ల చేత కట్టబడినది, గోడల్లో మ్రానులు వేయబడినవి, మరి ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది అన్నాడు కదా. సో గ్రేట్ గాడ్,
మహాదేవుడు అనే మాట ఎందుకు వినపడింది? తర్వాత 11వ వచనంలో భూమి ఆకాశముల దేవుడు, మేము ఆయన సేవకులం. యోనాని అంటారు, బాబు నువ్వు ఎవరు బాబు అని అడుగుతారు. యోన ఏమంటాడు? నేను భూమి ఆకాశముల దేవుడైన హెబ్రీయుల దేవుడైన సేవకుడిని అంటాడు. సో ఈ అధ్యాయంలో మహాదేవుడు అనే మాట ఎందుకుంది? మహాదేవుని మందిరం అని ఎందుకుంది? వాళ్ళు రాయిపిచ్చుంటారా మహాదేవుని మందిరం అని? చెప్పండి, మీ ఐడియా చెప్పండి. మీ ఆలోచన కూడా మంచిదేగా. మహాదేవుని మందిరం అని ఎందుకుంది అని అంటే చెప్పన్న మహారాజు, చెప్పు. చెప్పరా? రూతు గ్రంథంలో వారు పొలంలో పనిచేస్తున్న వారు ఏమన్నారంటే 2వ అధ్యాయం వచనం 4లో యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. అంటే సాధారణంగా పనిచేస్తూ సోది చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కానీ పనిచేస్తూ ప్రభువుని స్తుతించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నవారు పనిచేస్తూ వారు మహాదేవుని మందిరం అని వారు ఎంచి పనిచేస్తున్నారు. కాబట్టి వారి యొక్క చెవిలో మహాదేవుని మందిరం అనే పదం పడిందండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 9వ వచనంలో లేదా వచనం 8లో వారి చేతిలో వృద్ధి అగుచున్న త్వరగా జరుగుతుంది. అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళి పనివానికి ఆ సిద్ధపరచవలసిన దాన్ని అప్పగిస్తే ఆ పనివాడు ఏం చేశాడు? దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. ఇక్కడ ఉన్నవారు ఇది మహాదేవుని పని అనే ఎంచి పని చేస్తున్నారు. దేవుని పని చేస్తున్నప్పుడు పాటలు పాడుతూ చేయాలి. దేవుని పని చేస్తున్నప్పుడు పాటలు పాడుతూ ఆ పని జరిగిస్తున్నప్పుడు అది మహాదేవుని పని అని తెలిసిపోతుంది. మీకు గుర్తుందా క్రీస్తు న్యాయపీఠం ఎలా ఉంటదని వర్తమానం ఎజ్రా గ్రంథంలోంచి మనం విన్నప్పుడు అక్కడ సంగీతం ఉంటుంది అని మనం విన్నాం. పునాది వేసినప్పుడు అక్కడ సంగీతం ఉంది, పని జరిగిస్తున్నప్పుడు కూడా అక్కడ ఖచ్చితంగా కీర్తనలు ఉంటాయి. పాటలు పాడుతూ పని చేయాల్సిన వాళ్ళు సోది చెప్పుకుంటూ పని చేస్తారు కదండి. ఇప్పుడు కూడా వాక్యం వింటూ పక్క మాట్లాడే వాళ్ళు ఉంటారు, వీడియోలు ఆఫ్ చేసేసి ఏదో సోది చెప్పుకుంటూ ఉంటారు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ మీటింగ్ జరిగేటప్పుడు కూడా అంతే. సో వాస్తవంగా వాక్యాన్ని శ్రద్ధగా వినే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా మందిలో కనపడదు. ఎందుకు కనపడదు అంటే వాళ్ళు మహాదేవుని పని అని ఎంచుకోరు. కానీ విశ్వాసులమైన మనం ఎవరి పొలంలో పని చేస్తున్నాం అనేది, ఎవరి పని జరిగిస్తున్నాం అనేది మనకు తెలియాలి. ఇక్కడ చూడండి, రూతు గ్రంథంలో ఆ పొలము బోయాజ్ది అని ఉందా లేదా? 3వ వచనం, ఆ పొలము బోయాజ్ది. సంఘం ఎవరిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. అపోస్తుల కార్యాలు 20:28. ఆ పొలము బోయాజ్ది, ఆ సంఘం దేవునిది, ఈ మందిరం మహాదేవునిది. సో మీకు అర్థమవుతుందా? ఇంకోటి చెప్పమంటారా? ఇక్కడ చెప్పాడు చూసారా, దోలములు చదువుకున్నాం కదా, గోడల్లో మ్రానులు, ఇవన్నీ కూడా సాక్ష్యమిస్తాయని కూడా చెప్పాడు. కాబట్టి నువ్వు రాళ్ళు పెడుతూ మ్రానులు పెడుతూ కూడా పాటలు పాడుతూ ఉండాలి. పనిని మనం ఉత్సాహంగా సంతోషిస్తూ చేయాలి, సణుక్కుంటూ చేయకూడదు. ఇదేమన్నా ఫరో పనా సణుక్కుంటూ చేయటానికి? ఇది మన మీద ఒత్తిడి తెచ్చిన పనా? ఇది మనం సంతోషంతో చేయాల్సిన పని. ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు, అది కూడా చదువుదాం. 2:16 వచనం 15, సణుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయు. సణుగొద్దు. వీడియో ఆన్ చేసుకోవాలంటే ఆడ కుదురుతుంది పొద్దుటే, మాకు మాత్రం పని ఉండదా?
మళ్ళీ టైం అయిపోతే మళ్ళీ ఆ టైం అయిపోద్ది, ఆ టైం అయిపోతే ఈ టైం అయిపోయింది. అసలు ఈ జూమ్ లో జాయిన్ అవటం కూడా మంచిది కాదు ఫస్ట్. ఎందుకంటే ఇది మహాదేవుని జూమ్ మీటింగ్. మహాదేవుని జూమ్ మీటింగ్ లో సణుగులు సంశయాలు అవసరం లేదు. సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయాలి. ఎప్పుడు వరకు ఆసక్తి కలిగి ఉండమన్నాడు రాధక్క? ఎప్పుడు దాకా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58లో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు? తుదమట్టుకు ఆసక్తి కనపరచాలి. 12 జూమ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఎలా కూర్చున్నామో, ఎలా వినటం స్టార్ట్ చేసామో చివరిదాకా అట్లా వినాలి. అంత ఆసక్తిగా ఉండాలి. అలాగే దేవుని పని కూడా. అప్పుడు ఇది మహాదేవుని పని అని అర్థమైంది. అనుకోకుండా ఎవరో ఈ జూమ్ లో కొత్తగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు తర్వాత గమనిస్తున్నారనమాట. మీరు జూమ్ మీటింగ్ అలా వీడియో ఆన్ చేసి మీ పనులు మీరు చేసుకుంటూ వచ్చి నా మొహం చూస్తూ నీకు ఈ మట్టికి సరిపోద్దా, ఇంకా చేయమంటారా అని అన్నట్టు ఉన్నారనుకోండి. వాళ్ళు చూసి అబ్బా వీళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ మీటింగ్ లో అని వాళ్ళకి అర్థం. ఇది మహాదేవుని జూమ్ మీటింగ్ అని తెలియబడతాయి. మహాదేవుని పని అంటే వాళ్ళు పని చేస్తూ ఇది మహాదేవుని పని అన్న పాటలు పాడుతున్నారు. బోయాజ్ పొలంలో యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని ఆ పనివారు చెప్తున్నారు. కాబట్టి దేవుని పని చేస్తూ ఆ పని ఏంటో తెలియచేయాలి మనం కదండి. దేవుని మందిరంలో ప్రతి పరికరం సాక్ష్యం ఇస్తుంది ప్రభుకి మనల్ని గురించి. మరి అది వింటుంది. దాని వినికిడిలో మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు జాన్ అన్నాడు, తబలా దగ్గర కూర్చున్నాడు, తబలా ప్లే చేస్తూ ఇంకెన్ని పాడతావురా బాబు, ఇంకా ఆపరా నాయన, నీకు నేను ప్లే చేయలేకపోతున్నాను రా బాబు అన్నాడు అనుకో, ఆయన తబలా కూడా వింటది అన్నమాట. అది కూడా సాక్ష్యం ఇస్తుంది రేపు. కాబట్టి ఆయన మందిర ఉపకరణాలు, ఆయన మందిరంలో ఉన్న వస్తువులు, ఆ మ్రానులు, ఆ తలుపులు, అవన్నీ కూడా మన పనిని గమనిస్తున్నాయి. కాబట్టి సణుక్కుంటూ చేస్తున్నారా? ఇష్టం లేకపోయినా ఇక తప్పదులే నాకు అన్నట్టు చేస్తున్నారా? అలాగూ కాకుండా ఆసక్తి కలిగి, ఎప్పటికీ ఆసక్తి కలిగి ప్రభు పని చేయాలి. కాబట్టి ఇది మహాదేవుని జూమ్ మీటింగ్ అని మీకు తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే, ఇందులో మీరు జాయిన్ అవుతున్న విధానాన్ని బట్టి, వాక్యం వింటున్న విధానాన్ని బట్టి, వాక్యం చదువుతున్న విధానాన్ని బట్టి ఖచ్చితంగా తెలిసిపోద్ది. మీకు తెలిసినా తెలియకపోయినా ఇది ఖచ్చితంగా గ్రేట్ గాడ్స్ జూమ్ మీటింగ్ అన్నమాట. ఇది మహాదేవుని పని, ఇది మహాదేవుని మందిరం అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుని పని జరిగిస్తూ పాటలు పాడుతూ ఉండే గొప్ప అనుభవం ప్రభు మనకు దయచేయను గాక. పౌలు గారు ఆత్మతో పాడుతూ దేవుని పని జరిగించాడు, ఆత్మతో ప్రార్థిస్తూ దేవుని పని జరిగించాడు. సో మనం కూడా ఈ చివరి దినాల్లో చాలా ఉత్సాహంగా దేవుని పనిలో ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఉత్సాహం? ఎనర్జీ డ్రింక్ తాగుతారేంటి? ఎక్కడి నుంచి వస్తుందండి ఉత్సాహం? ఎబ్రీ 3:6 అండి. నిరీక్షణ వలని ఉత్సాహం, నిరీక్షణ వలని ఉత్సాహం కదా. మీరు చూడండి, చిన్నపిల్లలు ఇప్పుడు ఈ ట్యాబ్లు ఒకటి వచ్చినాయి కదా, ఇవి పట్టుకొని గేమ్లు ఆడుకుంటూ ఎప్పుడు నవ్వుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా కనిపిస్తున్నారు. మీరు కూడా కొంతమంది ఫోనుల్లో పడిపోయి అందులో ఆ షార్ట్లు చూస్తా నవ్వుకుంటూ ఉంటారు. ప్రార్థన స్టార్ట్ అయిందంటే చాలు కునుకులాగేస్తా ఉంటారు కొంతమంది. ఇక ఆ మీటింగ్ లో వాళ్ళు ఎంత నీరసంగా కూర్చో, వాళ్ళ మొహం చూస్తే మనకి వాక్యం ఆపితే మంచిది అనిపించింది. సో అటువంటి వారులో కొంతమంది ఉన్నారు. పేర్లు నేను తర్వాత వరుసగా రాసి పంపిస్తాను మీకు. ఎందుకంటే ఈ అధ్యాయంలో వరుసగా పేర్లు రాసి పంపించారు. చూసారా మీరు? ఎజ్రా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన దానిలో వరుసగా వారి పేర్లు వ్రాయించి పైకి పంపించారు. చూడండి, ఆ మాట చదువుదాం మనం. ఈ అధ్యాయంలో ఎక్కడుంది మాట? వచనం 10. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయటకే వారి పేర్లను అడుగుగా వారు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఎవరు బాగా వింటారు? ఫస్ట్ పేరు మీద ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడు ఉత్సాహంగా ఎవరి ముఖాలు కనిపిస్తాయి? సెకండ్ నేమ్ మీద ఉండాలి. దేవుని పని జరిగినప్పుడు సూర్మంటే ఎవరు కూర్చుంటారు? ఫస్ట్ పేరు మీద ఉండకూడదు. సో అదనమాట. పేర్లు
ఇక్కడ వ్రాసి పంపించారు. అలాగే మన పేర్లు కూడా ఉంటాయి కదండి. రోమాపత్రిక 16 అధ్యాయాలు ఏమున్నాయి చదివారు ఎప్పుడైనా? రోమిలకు రాసిన పత్రిక 16 అధ్యాయం ఎవరైనా? అక్కడే ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. 3వ వచనం, నా జత పని వారైన ప్రిస్కిలకు అకులకు వందనాలు. 5వ వచనం, ఎఫైనైట్కు వందనాలు. తర్వాత క్రిందకొస్తే యూనియాకు వందనాలు. ఇంకా అలా క్రిందకొస్తే స్టాకునకు వందనాలు. చూసారా, ఈ పేర్లన్నీ వ్రాసాడు. ఈ పేర్లు చదువుకోవాల్సింది మన పిల్లలకి ఏ పేర్లు పెడతానికి కాదు. కొంతమంది అందుకు చదువుతారు ఈ అధ్యాయం. మన పిల్లలకి పేర్లు పెట్టడానికి అధ్యాయం చదవకూడదు. దేవుడు పేర్లను కూడా వరుసగా రాయిస్తున్నాడు. సుమంత్ వాక్యం శ్రద్ధగా వింటాడు. జాన్ పాల్ వాక్యం ఆసక్తిగా వింటాడు. అట్లా మన పేర్లు రాయబడాలి. అలా కాకుండా ప్రతిపాటి రాజేష్ జూమ్ లో ఒకప్పుడు ఉండేవాడు, అట్లా రాకూడదు లిస్ట్ లో. అలాగ వచ్చిందనుకో మీ పేరు అయిపోయినట్టు. కాబట్టి అందరి పేర్లు రికార్డ్ చేయబడతాయి కదండి. ఇస్కరియోతు యోధ ఏమంటాడు? నేనా అంటాడు. ఇప్పుడు కూడా కొంతమంది మీ పేర్లు రాగానే నేనా అంటే ఎస్ ప్రభు అంటాడు, నీవు అన్నట్టే అంటాడు. కాదులే నాన్న అండు, నీవు అన్నట్టే. కాబట్టి 2 సార్లు చెప్పించుకోకూడదు. ఒకసారికే అవమానం కదండి. అసలు ఏమాత్రం శ్రద్ధ లేనివాడు ఎవరు అని అంటే ఇలా బర్నబాస్ అన్నారు అనుకోండి, మళ్ళీ ఎందుకు అందరిలో నేనా అంటాం, మళ్ళీ ఆయన ఏమంటాడు నువ్వు అన్నట్టే అంటాడు. 2 సార్లు మళ్ళీ అవమానం. అందుకని ఒకసారి మీ పేరు ఎలా రికార్డ్ చేయబడుతుందో చూసుకోండి. ఇక్కడ మనము బహుగా ప్రయాసపడు పెర్సిస్ గురించి చూస్తున్నాం. ఆమె ప్రియురాలు. చూసారా, అంటే ఈ పేర్లు రాసినప్పుడే వారి పేరు కూడా రాశాడు. ఎందుకంటే ఈ పత్రికలు ఇది ఆఖరి అధ్యాయం. అలాగే మన జీవితాల్లో ఆఖరి అధ్యాయంలో మన పేరు ఆ ప్రక్కన మన యొక్క పని గురించి రాస్తాడు. బర్నబాస్ ఆసక్తితో పని జరిగించిన వాడా, లేకపోతే సత్యహనుక్ గారు ఆసక్తితో తన పని జరిగించాడు లేదా, ఇవన్నీ ప్రభు పేర్లతో సహా రాస్తున్నాడు. అంటే మహాదేవుని మందిరాన్ని ఆసక్తితో జరిగిద్దాం. ఆ పనిని మనం ఆనందంగా ఉత్సాహంతో జరిగిస్తా ఉంటే తప్పకుండా మన పేర్లు రాయబడతాయి. ఒకప్పుడు మేము అని చెప్పుకోకండి. ఒకప్పుడు అనలేదు, ఎప్పటికీ అన్నాడు. ఎప్పటి వరకు అన్నాడు? తుదమట్టుకు అన్నాడు. ఎప్పటికీ తుదమట్టుకు. ఎంత క్లియర్ గా మీకు అర్థమవుతుందంటే వాక్యం, ప్రభు ఎంత త్వరగా రాబోతున్నాడు అని అర్థమవుతుందంటే, ఇది అర్థమయ్యే కొద్దీ ఇంకెక్కువగా మీటింగ్స్ లో ఉంటాం. కానీ అర్థమైనా కూడా అట్లనే ఉంటున్నారంటే అర్థం ఏంటంటే మీరు ప్రవచనాన్ని నమ్మట్లే, ప్రవక్త మాట వినట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కార్యాల్లో ఉండకుండా ప్రభు మిమ్మల్ని వెలివేస్తాడు. సణుక్కోకుండా, సంశయించకుండా, ఉత్సాహంతో ఆనందంతో ఈ పని జరిగించాలి. మహాదేవుని మందిరం అంటే ఏంటో విన్నాం. 2 భూమి ఆకాశముల సేవకుడు. భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకుడు. భూమి ఆకాశముల దేవుడు అని ఎప్పుడు చెప్పాడు బైబిల్లో అనంటే, మీరు లూకాసు వార్తలో అది ఏ సందర్భంలో రాశాడంటే, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును సంగతులను మరుగుపరిచి పసిబాలులకు బయలుపరచు. 10:21 చూడండి, ఆ మాటలో రాయబడింది. అంటే ఆ దేవుని సేవకుడు భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకుడు అనే మాట దగ్గర ఇక్కడ మనము ప్రభు తన సంగతులను మనకు బయలుపరచుట గురించి రాశాడు. సో దేవుని మందిరం కట్టడమే కాదు, అది దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యపు తలంపులతో ప్రత్యక్షతతో కట్టే మందిరం. సో ఏదో మందిరం కడుతున్నారని కాదు, కానీ ఇది తన్ను తాను అగపరుచుకునే దేవుని మందిరం. మన దేవుడు ఎవరండి? యోహాను సువార్తలో ఆయన ఏం చెప్పాడు? 14వ అధ్యాయంలో నన్ను కనుపరుచుకుందును అన్నాడా లేదా? 14:21 కదండి. మన దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. సో దేవుడు తాను కనపరుచుకుంటాడు. ఇదే ప్రభు ఏం చేశాడు? దాగి దేవాలయంలో
వెళ్ళిపోయాడు అనే మాట కూడా మనం చూస్తాం. 10వ అధ్యాయంలో 8వ అధ్యాయం వచ్చిన 59 యేసు దాగి దేవాలయంలోంచి వెళ్ళిపోయాడు. 12వ అధ్యాయంలో ఆయన కనబడకుండా దాగుకున్నాడు అనే మాట 37లో చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభువు తను కనుపరుచుకునేవాడు. ఈ ప్రభువు కొంతమందికి తను కనుపరుచుకొననివాడు. కాబట్టి దేవుని పని చేసేటప్పుడు పాటలు పాడుతూ పని చేయాలి, ఉత్సాహంగా పని చేయాలి, సనుక్కోకుండా పని చేయాలి, సంశయించకుండా పని చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ పని తను తాను కనపరుచుకునే దేవుని మందిర పని అని తెలుసుకొని మనం కూడా ప్రత్యక్షతతో ఈ పని జరిగించాలి. ఎప్పుడు చేసే పని అయినా కూడా ఆ రోజు వచ్చిన వర్తమానాన్ని బట్టి ఈ పని జరిగించాలి. ఎప్పుడు చేసే పని అని చేయటానికి లేదు కదండి. అలవాటుగా చేసే పని కాదు ఇది, హ్యాబిచువల్ యాక్షన్ కాదు, స్పిరిచువల్ యాక్షన్. కాబట్టి అలవాటుగా కాకుండా ప్రతిరోజు కూడా ఒక వాక్యపు తలంపుతో మనం పని ప్రారంభించాలి. అప్పుడు ఆ పని భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకుని పనిగా, లేకపోతే సేవకులు చేస్తున్న పనిగా మనకు అనిపిస్తుంది. శతాధిపతి ఇంట్లో ఉన్నవారు ఎప్పుడు ఈ పని చేయమంటే చేస్తారు, అక్కడికి వెళ్ళమంటే వెళ్తారు. సో వాళ్ళకి ఎప్పుడు ఒకే విధమైన డైరెక్షన్స్ ఉంటాయి. కానీ సర్వాధిపతి ఇంటిలో పనివారికి రెవల్యూషన్స్ ఉంటాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:21లో చెప్పాడు, ఇది గొప్ప ఇల్లు కదండి. అబ్రహాం ఇంట్లో ఎంతమంది పనివారు ఉంటారు, దాన్ని బట్టి అది గొప్ప ఇల్లు అని పిలువబడింది. లూకాసు వార్త 15లో చెప్పిన తండ్రి ఇంట్లో ఎవరున్నారు, కూలివాండ్రు ఉన్నారు. ఎంతమంది ఉన్నారన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి అంట అనేకమైన కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది అని ఇదిగోండి ఇక్కడ చెప్పాడు. చూడండి, కావాలంటే చదవండి. ఎంతో మంది 17 వచ్చు. అబ్రహాం ఇంట్లో ఎంతో మంది పనివారు, లూకా 15లో ఉన్న ఇంట్లో ఎంతో మంది పనివారు. ఆ ఇల్లులు గొప్ప ఇల్లులు. మన దేవుని ఇల్లు కూడా గొప్ప ఇల్లు. ఈ గొప్ప ఇంటిలో ఎంతో మంది పనివారు ఉన్నారు. ఈ పనివారు అందరూ కూడా రోబోల్లాగా పనిచేసేవాళ్ళు కాదు. కమాండ్స్ ఇస్తే అటు వెళ్ళు, అది చేయి, ఇటురా, ఇది చేయి, ఇది పని చేయి. శతాధిపతి ఇంట్లో రోబోస్ లాగా పనిచేస్తున్నారు. కానీ సర్వాధిపతి ఇంటిలో పనిచేసే వాళ్ళందరికీ రెవల్యూషన్స్ ఉండాలి. ఇప్పుడు షేబా దేశపు రాణి వచ్చిందండి సొలొమోన్ దగ్గరికి. సొలొమోన్ ఇంట్లో సేవకులు ఉన్నారు. ఆ సేవకులందరూ పని చేస్తున్నారు. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. సొలొమోన్ ఇంట్లో ఇంతమంది సేవకులు, ఎంత వైభవం ఇది. అబ్రహాం ఇంట్లో ఎంతమంది సేవకుల, లూకా 15లో ఉన్న ఇంట్లో ఎంతమంది కూలివాండ్రు. కానీ మన సర్వాధిపతి ఇంట్లో ఉన్న ప్రతి పనివాని గురించి షేబా దేశపు రాణి ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఇక్కడ సొలొమోన్ ఒక్కడే జ్ఞానవంతుడు కాదు, ఇతని సేవకులకు కూడా రెవల్యూషన్ ఉంది అని తెలుసుకోవాలి. సో దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ చెప్తాను. ఎక్కడైనా భోజనాలు వడ్డించే వాళ్ళకి ప్రసంగం చేయమని ఇస్తారా? ఎక్కడైనా భోజనాలు వడ్డించి సాంబార్ వేసేవాళ్ళకి, పెరుగు చట్నీ వేసేవాళ్ళకి మీరు కాసేపు ఒక అరగంట మాట్లాడండి అని సమయం ఇస్తారా? ఒకవేళ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మాకేమొస్తుంది బాబయ్య, మేము ఏదో ఆ భోజనాలు కాడ పని చేస్తున్నాం అంటారు. కానీ స్టెఫను భోజనాలు వడ్డించే దగ్గర నియమించబడినప్పటికీ అతని నోట ఒక పెద్ద అధ్యాయం వర్తమానం చెప్పాడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? మెసొపొతేమియాలో ఉన్న అబ్రహాము దగ్గర నుంచి సొలొమోను కట్టిన మందిరం దాకా చెప్పాడు. అంటే ఈ గొప్ప ఇంటిలో పనివారు కూడా ప్రత్యక్షత గలవారే. అపోస్తుల కార్యాలు 5-6 అధ్యాయాలు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు కొన్ని సంఘాల సంఘ పెద్దలు కూడా వాక్యం రాదు. అక్కడ బల్లల దగ్గర పనిచేసే వాళ్ళు వాక్యం చెప్తున్నారు. ఇక్కడ పెద్దలుగా చలామణి అవుతున్న వారికి వర్తమానం రాదు. నువ్వు సంఘ పెద్దవు కదా, మరి తిమోతి 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది, సంఘ పెద్ద కూడా వాక్యం చెప్పాలి, ఉపదేశించేవాడే ఉండాలని ఉంది కదా. అంటే మా పని అది కాదు, ఆదివారం వచ్చే కానుకలు లెక్క పెట్టి పుస్తకంలో రాయటం అని చెప్తారు. సో అది మరి చాలా చోట్ల పెద్ద అంటే ఏంటంటే వెంట్రుకలు తెల్లబడాలి, అయ్యగారి వయసు మీద పడాల. సో ఈయన కమాండ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి వాళ్ళు అవసరం లేదు.
అవకాశము దేవుని సేవకులు ఎక్కడికైనా వెళ్తే నిలబడి వాక్యము మాట్లాడగలిగిన వారు పెద్దలుగా ఉంటే మంచిది. పెద్దలనే కాదండి, ప్రతి దేవుని ఇంటిలో పనిచేసే ప్రతి వ్యక్తికి, కీబోర్డ్ ప్లే చేసే వ్యక్తికి కూడా వాక్యం చెప్పే వరం ఉండాలి. తబలా ప్లే చేసే తమ్ముడికి కూడా వర్తమానం అందించే వరం ఉంది కదా, ఉండాలి, మాట్లాడాలి. ప్రభు గురించి చెప్పమంటే, తండ్రులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, నా మాట వినండి. మన పితరుడైన అబ్రహాము కనాన్లో కాపురముండక మునుపు అతడు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అని ప్రారంభించి, దివ్య సుందరుడైన మోషే గురించి, మోషే ద్వారా విమోచించబడిన ఇశ్రాయేల్ గురించి, ఇశ్రాయేల్ బబులోను చెరలోనికి వెళ్ళటానికి గల కారణాల గురించి స్టీఫెన్ చెప్పగలిగాడు. అదే బల్లల దగ్గర నియమించబడిన ఫిలిప్పు సువార్తికుడిగా పిలువబడి, అతని కుమార్తెలు 4 ప్రవక్తీలుగా పిలువబడి అతడు రథం వెనకాల పరిగెడుతున్నాడు. బల్లల దగ్గర పనిచేసే వాళ్ళకి ప్రత్యక్షత ఉంది. మరి ఈ రోజు దేవుని మందిరంలో ప్రతి ఒక్కరికి వాక్యం రావాలి కదండి. అక్క, కాసేపు నువ్వు వాక్యం ఏదైనా చెప్పు అని అంటే, అప్పుడు నువ్వు మాట్లాడటం చూసి ఆశ్చర్యపోవాలి. చెరసాల్లోని యోసేపును వాళ్ళు ఏమడిగారు? వాళ్ళు వాస్తవంగా ఇతడు కూడా చెరలోనే ఉన్నాడు కదా, మనలాంటి వాడే అనుకున్నారు. కానీ అతడు కలభావం చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. కాబట్టి కొన్నిసార్లు మనం కొన్ని చోట్ల ఉంటాం, అక్కడ కూడా వాక్యం చెప్పమని వాళ్ళు అడిగితే, మన వాక్యం చెప్తే మన రెవల్యూషన్ చూసి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదురా బాబు అని వాళ్ళు అనాలి. పానదాయకుల అధిపతి అన్నాడు, నువ్వు అసలు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. యోసేపు బంధించబడ్డాడు గాని యోసేపు దగ్గరికి వచ్చే వాక్యం బంధించబడ్డా. యోసేపు బంధించబడ్డాడు గాని యోసేపు దగ్గర నుంచి జరగాల్సిన పని బంధించబడలేదు. దీన్ని పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, దేవుని వాక్యము బంధించబడలేదు. ఈ పత్రికలో పౌలు గారు అన్నారు, నేను చెరసాల్లో ఉన్నానన్నాడు. నన్ను అనేక సార్లు మరి దర్శించారు, పలకరించారు అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు చెరసాల్లో ఉన్న వారికి వాక్యం బంధించబడలేదు. వారు బంధించబడిన వారి ద్వారా జరిగే పని బంధించబడలేదు. మరి చెరసాల్లోనే కదా ఒనేసిమును పట్టాడు, ఒనేసిమును పంపించాడు, ఫిలోమోనుకు పత్రిక రాయించాడు, అర్కిప్తో చెప్పండి, పని గురించి జాగ్రత్త అని చెప్పండి అని చెప్పాడు కదా. కాబట్టి ప్రభుని స్తుతిద్దాం. బల్లల దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా వాక్యం ఎరిగి ఉండాలి. మన పరిచర్యలో మహాదేవుని మందిరం, గొప్ప ఇల్లు, భూమి ఆకాశముల దేవుడైన యెహోవా సేవకులు లేదా ప్రభు సేవకులు, మనం అందరం కూడా ఆయన సేవకులం. మీరు చూడండి, ఈ ఆకాశాన్ని భూమిని నడిపిస్తున్నవాడు నీతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా పైలట్ ఉన్నారా? పైలట్ అంటే విమానం నడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మైక్ ఆన్ చేసుకోండి ఒకసారి, మీతో మాట్లాడతా. ఉన్నారా? లేరా? సరే, ఒకవేళ నడిపారు అనుకోండి, దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు అనుకోండి, పైలట్ నడిపేవాళ్ళు వాక్యం వింటారా? పైలట్ అదే విమానం నడిపేవాళ్ళు వాక్యం వింటారా? అంత ఉన్నతమైన విమానాన్ని నడుపుతున్నాను నేను అని ఖచ్చితంగా వాళ్ళలో ఎక్కడో కూడా గర్వం కనిపిస్తుంది కొంతమందిలో. భూమి ఆకాశాలు నడిపిస్తున్నాడు ఆయన, కానీ కూర్చొని మనతో మాట్లాడతాడు, మనకు టైం ఇస్తాడు. హెబ్రీ పత్రికలో ఏమంటాడు తెలుసా? 12లో కుమారులతో సంభాషించి ఆయన సంభాషణ అంటాడు. కొడుకుని కూర్చోబెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరనుకున్నారు? ఈయన విమానం నడిపేవాడు కాదు, ఈయన భూమి ఆకాశాలు నడిపించేవాడు. యోబు గ్రంథంలో అంటాడు, మేఘాన్ని నడిపిస్తున్నాడు, ఎక్కడ వర్షించాలో చెప్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ కలిగినాడు నాతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, కుమారులతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఏయ్ ఓయ్ అని సంబోధించడం. ఏమని సంబోధిస్తాడు? నా కుమారుడా అన్నాడు. హెబ్రీ 12, నా కుమారుడా. పిల్లలారా భోజనం నాకు మీ వద్ద ఏమైనా, పిల్లలారా అంటే ఆ స్వీట్ కాలింగ్ గాని, ఆయన చేసే అద్భుతమైన సంభాషణ గాని ఎక్కడ మన మీద ఆయనకు విసుగులేదు. ఆయన ఎంతో బిజీగా ఉన్నాడు, కానీ
ఆయన వాటన్నిటికీ ప్రాముఖ్యత ఇవ్వడు, మనకు ప్రాముఖ్యత ఇస్తాడు, మనతో మాట్లాడతాడు కదండి. ఆకాశాన్ని కూడా, భూమి ఆకాశాన్ని కూడా ఎలాగ అంటాడా, పిల్లలారా మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటాడా? అట్లేమో ఉండవు. అవన్నీ ఆయనకు పిల్లలు కాదు, మనం ఆయనకు పిల్లలు. ఆకాశ పక్షులను చూడి చెప్పండి, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. తర్వాత చెప్పండి, అయినను మీ పరలోకపు తండ్రి. పక్షులకు ఆయన తండ్రి కాదండి బాబు, సృష్టికి ఆయన తండ్రి కాదు. సృష్టిని పోషిస్తున్నాడు, సృష్టిని నడిపిస్తున్నాడు, కానీ నాతో మాత్రం కుమారులతో సంభాషించినట్టు సంభాషిస్తున్నాడు. కొంతమంది పిల్లల్ని ఒరేయ్ యారా, ఓయ్ ఓయ్, అమ్మల్ని కూడా కొంతమంది ఎలాగ పిలుస్తారు, అమ్మను కూడా ఓయ్ నిన్నే ఓయ్ అంటారు. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని నా ప్రియ కుమారుడా, నా కుమారుడా, కుమారులతో సంభాషించినట్లు. సంబోధన బాగుంటుంది, సంభాషణ బాగుంటుంది. కారణం, మనం ఆయన చాలా విలువైన వారు. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు తెలియదు కానీ 19వ కీర్తన ఒకసారి చదవండి, తర్వాత మీటింగ్ అయ్యాక. ఆయన సూర్యునికి గుడారం వేశాడు. ఆ సూర్యుడు పెండ్లి కుమారుడు వల్ల అంతఃపురం నుంచి బయలుదేరుతున్నాడు. ఈ వర్ణం చూడండి. ఆయన కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను చూస్తే మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అంటాడు 8వ కీర్తన. అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు వాక్యం పంపించాడు ఆయన. పంపించాడు లేదా? లోకాసువార్త 3. జకర్యా అంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఒకసారి ఇలా అనుకుందాం, సేవకు పిలిచి ఒక 3 నెలలు మర్చిపోయాడు అనుకోండి అన్నం పెట్టడం, ఏమైతాం మనం? మర్చిపోతాడా? ఆయన మర్చిపోతాడు అనుకుంటున్నాం కాబట్టి మనం పూర్తిగా దేవుని సేవకురా అంటే ఇంకా పట్టుకొని ఉన్నాం వాళ్ళలో, వదిలిపెట్టలేదు. కానీ దేవుడు మర్చిపోడు. ఎప్పుడైనా ప్రభు అందరిని నిద్రలేపి మిమ్మల్ని మర్చిపోయాడు అనుకోండి, ఉదయం లేపడం, తర్వాత మేము వచ్చి లేపినా నువ్వు లేవేట. మీరు లేచారంటే ప్రభు మిమ్మల్ని లేపాడని అర్థం. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఇశ్రాయేలు పాడతారు పాట, ఏమని? యెహోవా మమ్మును మర్చిపోలేదు. సో ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. భూమి ఆకాశముల యొక్క దేవుడైన యెహోవా సేవకులం, మనం ప్రభు సేవకులం. ఆయన ఆకాశ పక్షుల గురించి ఆలోచిస్తాడు. మీకు ఎన్ని పెట్లు ఉన్నాయో తెలుసు? వానకోవిల అని నేను బైబిల్లో చదివా, బయట నాకు వానకోవిల అంటే ఏంటో తెలియదు. వానకోవిల అన్నాడు. తర్వాత ఆ రకరకాల పిల్లులు ఉన్నాయి, రకరకాల కాకులు ఉన్నాయి. ఎన్ని కాకులు ఉన్నాయి ఆయనకు తెలుసా లేదా? ఎందుకంటే ఒక్కో జాతికి ఒక్కొక్క ఆహారం పెట్టాలి. మరి వీటన్నిటికీ ఏది కావాలో అది సమకూర్చి పెట్టేసాడు. వాటి గురించి చూస్తున్నాడు. కానీ ఆయన ఎవరు నీకు? పరలోకపు తండ్రి. నీ తండ్రి సృష్టికి ఆయన నిర్వాహకుడు. హెబ్రీ పత్రిక 1:4 అన్నాడు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. కానీ ఆయన మనకు తండ్రి. కాబట్టి ఒక్కసారి మనం ఎవరి సేవకులం, ఆయన ఎంత మనకు టైం ఇస్తున్నాడు, ఆయన మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, ఆయన మనతో ఎలా మాట్లాడుతున్నాడు ఆలోచించండి. మహాదేవుని మందిరం. 2 గొప్ప ఇల్లు. 3 ఇప్పుడు మనం వింటున్నాం, భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులం మనం, లేదా ఆయన పిల్లలం మనం. ఫైనల్ గా ఆదికాండం 14వ అధ్యాయంలో కూడా ఏమన్నాడు? ఎవరు? మెల్కీసెదెకు. ఎవరితో? అబ్రహాంతో. ఏమన్నాడు చెప్పండి? అక్కడ కూడా ఇదే మాట అండి. మీరు ఇప్పుడు చదవలేదా? ఆదికాండం 14వ అధ్యాయంలో ఫైనల్ గా రిఫరెన్స్ చూడండి. అక్కడ కూడా ఏముంది? 14వ అధ్యాయం వచనం 22-23. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట అనే మాట ఉంది. కొంచెం ముందుకొస్తే వచనం 19లో ఆకాశముకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగా. సో మన దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త. మీరు వాడుతున్న వస్తువులు ఉన్నాయి కదా, ఆ వస్తువులు ఎవరు డిజైన్ చేశారు చెప్తారు. అందులో ఉన్న ప్రోగ్రామింగ్ ఎవరు రాశారు? కొంచెం సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఈ లాంగ్వేజ్ పలానా వారు, ఈ ప్రోగ్రామ్ పలానా వాళ్ళు తయారు చేశారు అని చక్కగా చెప్తారు కదండి. అంటే ఏ వస్తువు ఎవరు తయారు చేశారో, ఏ ప్రోగ్రామింగ్ ఎవరు చేశారో చెప్తాం.
కానీ మనం ఎలాగూ బయటికి ఒకసారి రండి. మీరు జూమ్ మీటింగ్‌లో కూర్చున్న వాళ్ళు మీటింగ్ అయ్యి బయటికి రండి. ఈ భూమి ఎవరు చేశారు? ఈ ఆకాశం ఎవరు చేశారు? వీటి మీదున్న ఈ ముద్రలు ఎవరివి? ఆ దేవుడు నాతో మాట్లాడాడు ఇందాక. ఈ వచనం ద్వారా నాతో మాట్లాడాడు. ఆయన ఆలోచించండి మీకు అర్థమైద్ది. సో, మనం కలిగున్న దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు. రేపొద్దుట మరి సృష్టి అంతా మాట్లాడుతదా లేదా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కోట్ల కొలది దూతల స్వరం తర్వాత ఎవరి స్వరం ఉంది? అన్ని వచనాలు నేనే చెప్తున్నాను. మీరు ఏ వచనాలు చెప్తలేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం కాబట్టి సృష్టి అంతా కూడా గమనిస్తుంది. ప్రతి సృష్టం గమనిస్తుంది దేవుని పని. భూమి ఏమంటది? మమ్మల్ని సృష్టించినోడు మీతో ఎంత బాగా మాట్లాడేవాడు, నువ్వు ఎందుకు వినలేదు ఆయన మాట అని అడగదా? యోనా మత్స్యం కడుపులో ఉండి బాధపడుతుంటుంటే చేప యోనాతో ఏం మాట్లాడుతుంది? మమ్మల్ని సృష్టించినోడు మీ తండ్రి కదా, మా సృష్టికర్త మీతో మాట్లాడితే నువ్వెందుకు ఆయన మాట వినలేదు? మేము కూడా ఆయన మాట వింటాం, నువ్వెందుకు వినలేదు? బిలాముతో గాడిద ఏం చెప్పుంటది? ఓ బిలాము, నన్ను సృష్టించినోడు నాకు చెప్తే నేను వింటున్నాను, నువ్వు ఎందుకు వినలేదయ్యా అని అందా? కాబట్టి ప్రతి సృష్టం కూడా మనం దేవుని మాట ఎలా వింటున్నామో గమనిస్తున్నాయి. ఇక్కడ మీరు చదువుకోండి, ప్రకటన 5లో నేను చదివాను కదా, మీరు కూడా చదవండి. ప్రతి సృష్టం అనే మాట ఉంది. కాబట్టి సృష్టం అంతా కూడా ఇందాక చెప్పుకున్నది ఏంటి? మందిరంలో ఉన్న దూలములు, గుమ్మములు, తలుపులు, చెప్పండి, కర్రలు అంటే మ్రానులు, ఇటుకలు అన్నీ మన పని గమనిస్తున్నాయి. సృష్టమంతా మన దేవుని మాట ఎలా వింటామో గమనిస్తుంది. ఈ విషయాలు గమనిద్దాం. ప్రభు ఉదయకాలం ఈ తలంపులు మనందరి వినుపుల్లో దీవించును గాక. గుర్తుపెట్టుకోండి, ఆకాశానికి భూమికి సృష్టికర్త మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట శ్రద్ధగా విని ముందుకు సాగిపోదాం. ఈ తలంపులు ప్రభు మనందరి వినుపుల్లో దీవించును గాక. ఆమేన్. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం నుంచి దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క మందిర పని జరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా ఆ పనిలో ముందుకు కొనసాగాలన్న విషయాన్ని ప్రభు యొక్క వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో తన దాసులు వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ మరి దేవుని రాకడ సమీపంగా ఉంది. మందిర నిర్మాణం మరి వేగంగా జరుగుతుంది కాబట్టి ఇది మహాదేవుని పని. దేవుని గొప్ప ఇంటిలో మరి అలాగే భూమి ఆకాశాలను కలిగించి నిర్వహిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మరి పని అని, ఆ పని విషయంలో మనం తుదమట్టుకు ఆసక్తి మరి ఆయన దినం సమీపించిన కొలది మరీ ఎక్కువగా మరి మనం ఆ పని పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, అది చేసే ప్రతి పని కూడా పరిశుద్ధాత్మ సహాయంతో ప్రవచించడం గాని, మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా ఆత్మ సహాయంతో మరి ప్రతి కార్యాన్ని కూడా మనకు అప్పగించినటువంటి ప్రతి కార్యాన్ని సంపూర్తి చేయాలని దేవుడు తన దాసుల ద్వారా ఎక్కడ కూడా చేసే ప్రతి పని కూడా ఏదో యాంత్రికంగా చేయడం కాదు, కానీ చేసే ప్రతి పని కూడా ఇది గొప్ప దేవుని పని, దేవుని ఇంట్లో మనకు అప్పగించబడినటువంటి బాధ్యత అని, అది ఆయన ప్రభు రాబోతున్నాడు కాబట్టి మనందరం కూడా సిద్ధపడి దేవుని యొక్క పని విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా మనందరం ముందుకు కొనసాగాలని దేవుడు తన దాసులను వాడుకొని అందించిన వర్తమానం బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు అలాగే వర్తమానం అందించిన సేవకులకు కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. చాలా రోజుల తర్వాత మన మధ్యకి వచ్చినటువంటి మరి శామ్యుయల్ పీటర్ గారు మన మధ్య ఉన్నారు. పేతురు గారి యొక్క కుమారుడు. శామ్యుయల్ పీటర్ ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే ఈ దినం రేపు మరి 2 దినాలు జరగబోయే పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో కొడిమియాల్లో జరిగే పరిచయ కొరకు 2 దినాల పరిచయ కొరకు ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. శామ్యుయల్ పీటర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికి ముగింపు చేసుకుంది. వందనాలు శామ్యుయల్. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవతండ్రి, ఉదయకాలం నా ప్రభా మీరు మాట్లాడిన సంగతులన్నిటిని బట్టి దేవతండ్రి నీకు స్తోత్రాలు ప్రభా.
సంగతులలో ఉన్న సంతోషాన్ని మేము అనుభవించడానికి దేవతండ్రి మీరు లేపి దేవతండ్రి మీ సంగతులు మీరు అనుగ్రహించిన ప్రభా దేవాన్ని పరిచర్లో దేవతండ్రి ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయించన్న మాటను బట్టి నా ప్రభా ఈ కడవరి చేస్తున్నారు పరిచర్య దేవతండ్రి ప్రత్యక్షతతో చేయాలని దేవతండ్రి శతాధిపతి పని చేయు వారికి కూడా నా ప్రభా తండ్రి దేవతండ్రి ప్రత్యక్షత ఉండాలని దేవతండ్రి మీరు తెలియజేశారు నీ పనిలో దేవతండ్రి పాలి భాగస్థలమైన మాకు కూడా ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు అందుని బట్టి వందనాలు ప్రభా దేవతండ్రి ఆ మ్రాణులు దేవతండ్రి ఆ కర్రలు ప్రతీది కూడా నా ప్రభా నిన్ను స్తుతిస్తుంది దేవతండ్రి ప్రతీది కూడా నా ప్రభా రేపు పొద్దున్న ఆ వాటి విషయం అవన్నీ కూడా నా ప్రభా సాక్ష్యం ఇవ్వబోతున్నాయి ప్రభా దేవతండ్రి అలాగే మేము చేయ ప్రతి పని కూడా నా ప్రభా రేపు పొద్దున్న మాకు బహుమానాన్ని కలగజేయటకు కారణం అవుతుంది దేవతండ్రి అందరి బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి దేవతండ్రి కీర్తనలు పాడుతూ నీ పరీక్షల్లో పాలు భాగస్థం అవడానికి మీరు కృప చూపించాను దేవతండ్రి సౌలు నా ప్రభ తండ్రి పని దేవతండ్రి సంపూర్ణంగా చేయలేదు నా ప్రభ కానీ దావీదు దేవతండ్రి ఆ యుద్ధ భూమిలో దేవతండ్రి నీ పని దేవతండ్రి అనుకున్న దానికంటే దేవతండ్రి గొప్పగా దేవతండ్రి అతను జరిగించి ఉన్నారు నా ప్రభా అట్లాంటి నీ ఆత్మ కలిగిన పరిచర్లో మీరు పాలు భాగస్తులుగా చేయండి దేవతండ్రి ఏ పరిచర్య అయినా ప్రభ ప్రత్యక్షతో చేసినప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది నా ప్రభ దేవతండ్రి నీ కుమారుడైన నీ సేవకుడైన దేవతండ్రి స్టెఫన్ పరిచర్య చేస్తూ దేవతండ్రి నీ వాక్యాన్ని బోధించి ఉన్నారు అట్లాంటి వాక్య ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించండి దేవతండ్రి విన్న మాటలన్నీ కూడా మా హృదయాలు భద్రపరచుకోండి ఈ దినమంతయు ఉత్సాహగానం చేస్తూ సంతోషించినట్లు మీరు కృప చూపించండి ప్రభ ప్రతి అవిధేయతను ప్రతి అతిక్రమాన్ని దేవతండ్రి నీకు అప్పచెప్తూ దేవతండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులమైన మేము ఆ స్వాస్థ్యాన్ని అనుభవించుటకు దేవతండ్రి ముందుకు మీరు కృప చూపించండి వినగల చెవులు దేవతండ్రి అట్టి అభిషేకం గల చెవులు మీరు మాకు ఇచ్చి ఉన్నారు కడ వరకు తొదముట్టించు వారుగా దేవతండ్రి మేము ఉండినట్లు మీరు కృప చూపించండి ఆ గొప్ప ఇంటిలో దేవతండ్రి గొప్ప పని చేయువారుగా మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించుకోమని మా ప్రభును దేవతండ్రి వర్తమానాన్ని అందించండి సేవకులు జ్ఞాపకం చేసుకోండి జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకోండి కూడుకులను చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి మీద దేవతని అభిషేకం ఉంచమని కృప చూపించండి మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థన పరలోకపు తండ్రి అందరికి వందనాలండి ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు శామ్యుయల్ పీటర్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడికి ముగింపు చేసుకుందాం అందరికి వందనాలు వందనాలండి అందరూ అందరికి అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి అందరికీ వందనాలండి అందరికీ వందనాలండి వాక్యాన్ని దైవ సేవకులు హృదయపడుతున్నారు